హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి 14వ క్లాస్ నడుస్తుంది. రేపటితో మన క్లాస్ లాస్ట్ అనమాట. అంటే మూడో బ్లౌజ్లో అంటే మూడో పార్ట్లో మనం ఫస్ట్ నార్మల్, తర్వాతకు వచ్చేసి నార్మల్ ప్రిన్సెస్, ఇప్పుడు 1.2 అండ్ బోట్ నెక్ కుడుతున్నాం. కాబట్టి ఇది వచ్చేసి మూడో పార్ట్లో మనకి 4వ క్లాస్ అన్నట్టు, మొత్తం మీద అయితే 14వ క్లాస్ అన్నట్టు. అయితే ఇంకా రేపు ఒక్కరోజు మనకి లాస్ట్ జాయింట్తో అయిపోతుంది. ఈరోజు మీకు ఏంటి అంటే డాట్స్ కొలతలు ఎలా పెట్టాలి. నిన్న మనం ఏం చేసాము, కొన్ని రకమైన క్లాత్ అంటే ఇప్పుడు కొన్ని నేర్చుకున్నాము. లైనింగ్ అండ్ ఒరిజినల్ ఎలా మనం కుట్టుకోవాలి, మిగతా హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలి, ఉక్సులు పట్టి చిన్న చిన్న పనులు, పైపింగ్ ఎలా వేసుకోవాలి, కొత్త రకం పైపింగ్ ఎలా వేయాలి, ఇవన్నీ కూడా నేను నేర్పించాను. అయితే ఈరోజు ఏంటి అంటే మీకు ఫ్రంట్ పార్ట్ ఇంకా వీలైనంత వరకు దాన్ని సాగదిద్దాం. ఓకేనా? మనకి టయాన్ని బట్టి క్లాస్ అనేది నడుపుదామండి. బోర్ అనేది కొట్టొద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయాలి, షేర్ చేయాలి. మీ బాధ్యతగా నేను నేర్పినందుకు నాకు మీరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఒకళ్ళకి ఇద్దరికి పరిచయం చేయాలి మన ఛానల్. ఓకేనా? అలాగే ఇంకో చిన్న మాట ఏంటి అంటే, నేను చెప్పిన మాటలలో మీకు ఏంటి అంటే ఏదైనా తగిలినట్టుగా అనిపిస్తే అది మా కోసమే అనుకోండి. ఎందుకంటే క్లాస్ అనేది నేను ధీటుగా, కరెక్ట్గా, పర్ఫెక్ట్గా, టక్కున మనసుకు తగిలేటట్టుగా చెప్తానండి. మీరు మాత్రం దాన్ని ఓర్చుకొని ఓపికగా నేర్చుకుంటే మీ జీవితం బాగుంటుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఇక నిన్నటి క్లాస్లో ఒక 3 ప్రశ్నలు అడిగి ఈ క్లాస్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకేనా? అయితే నిన్న మన క్లాస్లో ఏమేమి చేశాము అనేది నేను ఇప్పుడు చెప్తాను. మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వేసాము బాగా గుర్తుంచుకోండి. థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వేసాము, మొన్న దానికి ఇప్పుడు దానికి తేడా ఏంటి, థ్రెడ్ పైపింగ్ అనేది ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనా? తర్వాతకి ఇంకోటి ఏంటి అంటే ఉక్సులు పట్టి, కాజాల పట్టి ఎంత పెట్టాము. ఉక్సులు పట్టి, కాజాల పెడితే ఎంత పెడితే బాగుంటుంది, కొంతమంది మీ ఆలోచన ప్రకారం కూడా చేయండి. ఓకేనా? ఇక ఈ 1 బ్లౌజ్కి మనకి షేప్ బెల్ట్ ఉంటుందా, ఉండదా, ఇవి 3 మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? నిన్న నేను ఈ 3 విషయాలు మీతో డిస్కషన్ చేశాను. కొన్ని ఒకవేళ చేయకపోయినా మీ సొంత ఆలోచనలు కూడా నాకు నేను ప్రశ్న వేసినప్పుడు చెప్పాలి. ఓకేనా? ఈ 3 ప్రశ్నలకి జవాబు చెప్పిన తర్వాత ఇక ఈరోజు నేను ఏంటి అంటే మీకు ఈ క్లాతులన్నీ చక్కగా నేను ఇలా పెట్టేశాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి, నీట్గా కట్ చేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్. ఇది కూడా వచ్చేసి మనకి హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను. అంటే పైపింగ్ వేసింది ఇటువైపు అనమాట, ఇలా చేసుకున్నాను. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డాట్స్ గుర్తులు పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ డాట్ అనేది మనం ఎంత పెట్టాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే దీన్ని రివర్స్లో కాకుండా ఇక్కడ నుంచి మనం కూల్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ గుర్తు అనేది ఇక్కడ పెట్టుకోవాలి. దీనికి కాట్ అనేది పెడదాం. ఓకేనా? ఇలా కాట్ అనేది పెడదాం. అయితే ఇప్పుడు 1 డాట్ పెడుతున్నాం కాబట్టి మనం కరెక్ట్గా ఇలా ఒక పాయింట్ మందం అంటే దగ్గర మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెలు పెట్టుకోవాలి. 4 ఇంచెలు పెట్టుకుంటే అది ఫ్రంట్ కట్ అనుకుంటే కొంచెం జరపాలి. 1 డాట్ అయితే మాత్రం కొంచెం అటువైపే ఉండాలి. ఓకేనా? చెస్ట్ని బట్టి 1 డాట్ పెట్టుకోవాలండి. అది పెద్దగా మనకి ఏం లేదు. ఒకవేళ చెస్ట్కి ఎక్కువగా ఉంటే మనం ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ పెట్టి కట్ చేసుకొని ఈ డాట్ అనేది కొంచెం పెద్దగా వేసుకోవాలి. బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక ఇప్పుడు దీని గుర్తులు అనేవి పెడతాను. చూడండి, ఇలా పెట్టేసి దీన్ని ఇలా రివర్స్ పెట్టుకుందాం. పెట్టుకొని సమానంగా ఇలా చేయాలి. చూడండి, ఇలా. ఇవి చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. క్లాసులలో రాజు అనమాట. నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ముఖ్యమైనదని. పైన ఖర్చు వదిలేయండి. ఇక్కడ గుర్తు అనేది ఎంత, 10 ఇంచెలకు ఒకటి పెట్టండి. ఓకేనా? 10 ఇంచెలు. కొంచెం చెస్ట్ కిందికి జారినట్టు ఉన్న సిస్టర్స్కి అయితే కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. ఇక్కడ వెడల్పు వచ్చేసి 4.5 అలా కొంచెం 4.5 ఒక పాయింట్ ఎక్కువ పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని స్ట్రైట్గా గీత గీయండి. ఓకేనా? ఇప్పుడు ఈ గీత కరెక్ట్గా రావాలంటే కొంచెం చెక్కోండి. ఇలా దీన్ని చెక్కుంటే మనకి కరెక్ట్గా వస్తుంది, మనకి కరెక్ట్గా పడుతుంది అనమాట. ఓకేనా? ఇలా చెక్కోవాలి కటింగ్ చేసేటప్పుడైనా ఏదైనా. ఈ డాట్ అనేది ఎలా కొంచెం స్ట్రైట్గా లేదు, ఇలా ఉంది. గుర్తుంది కదా, మీకు చూశారు కదా. ఇక్కడికి మనకి 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ తేడా ఉందన్నమాట. ఇప్పుడు ఈ డాట్ని మనం వేసే విధానం ఇలా చూడండి. ఇలా పెట్టేసి మనకి చెస్ట్ ఎక్కువగా ఉంటే చెస్ట్ ఎక్కువగా వేసుకోవాలి, తక్కువగా ఉంటే తక్కువగా. చూడండి, ఇలా పెట్టేసుకొని చక్కగా గీత అనేది గీసేసుకోవాలి మనం. ఓకేనా? ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ 3 డాట్స్ వేసుకోవచ్చా అన్నయ్య అని. వేసుకోవచ్చు, అది మన ఇష్టం. 4 డాట్స్ కూడా వేసుకోవచ్చు. కానీ కటింగ్ చేసేటప్పుడు ఇది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, ప్లస్ ఇది కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. అప్పుడు మనకి 4 డాట్ వేసినా ఏం కాదు. మ్యాక్సిమం అయితే ఈ 3 డాట్లు వేసుకోవచ్చు, లేదంటే 1 డాట్ కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన చాయిస్. అది ఓకేనా? ఇక ఈ గుర్తు అయితే ఇలా పెట్టుకున్నాం కదా. ఈ గుర్తు పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్కుల దగ్గర సమానంగా, చంక దగ్గర సమానంగా పట్టుకొని ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఒక్కసారి మనం ఇలా 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 అనాలి.
అంటే ఇది ఇటువైపుకు అంటుతుంది మనకి. కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇక మళ్ళీ ఇక్కడ ఎలా గీయాలి, ఎలా వేయాలి అనేది కాదండి, మనం కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వేయాలి, ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వేయాలి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వేయాలి, మొత్తం గుర్తులు వచ్చేసాయి చూడండి. ఈ డ్రాయింగ్ అనేది ఇలా మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఓకేనా. ఇక ఇప్పుడు దీన్ని నేను వేసుకుంటున్నాను చూడండి, కుట్టు వేసేసుకుంటున్నాను చూడండి. ఓకేనా. చక్కగా ఈజీగా వేస్తాను. ఇప్పుడు మనం డాట్స్ అనేది వేద్దాం. ఓకేనా. దీన్ని ఇలా పట్టుకొని చక్కగా ఇలా పెట్టేసి చూడండి, ఇలా కుట్టు ఇలా వేసేసుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా చూడండి. కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. మనం ఎక్కడికైతే గుర్తు పెట్టామో అక్కడికి స్ట్రైట్గా ఇలా కుట్టు వేసేసుకోవాలి చూడండి. ఇలా వేసిన తర్వాత దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత సేమ్ యాస్టీజ్గా ఇది కూడా అలాగే అనమాట. సేమ్ యాస్టీజ్గా ఇది కూడా అలాగే వేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుంది మనకు. ఓకేనా. ఇలా ఓకేనా. ఇలా ఓకేనా. ఇలా వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనకి స్టిచ్చింగ్ అనేది. అయితే చక్కగా మనకి ఇంకో ఇలా వేసుకొని ఇంకో ఇలా పట్టుకొని మళ్ళీ ఈ డాట్ కోసం పట్టి 1.5 ఇంచెస్ తేడా మీద ఇంక ఇలా వేసుకోవాలి. ఇదేంటి అంటే సపోర్ట్, ఓన్లీ మన కింది డాట్కి సపోర్ట్ అన్నట్టే, కానీ దీనివల్ల మనకి ప్రయోజనం అయితే కొద్దిగా ఉంటుంది, పెద్దగా అయితే ఏముండదు. ఓకేనా. ఇంక ఇలా ఇది కూడా సేమ్ యాస్టీజ్గా ఇలాగే వేసేసుకోవాలి ఇలా. ఓకేనా. ఇప్పుడు ఇది కూడా సేమ్ యాస్టీజ్గా ఇలాగే. నేను 3 డాట్స్ వేసి చూపించాను. మళ్ళీ మీకు అనుమానం రావచ్చు కదా, అన్నయ్య మళ్ళీ ఒకటి చూపించాడు ఇంకోటి చూపించలేదని, అందువల్ల నేను వేసి చూపించాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కింది దానికి కూడా పైపింగ్ అనేది వేద్దాం అనమాట. ఓకేనా. పైపింగ్ వేసేసుకుంటే ఇక మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట. పైపింగ్ ఇక అన్నిటికీ వాడాలి. ఓకేనా. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక ఇలా పెట్టుకొని ఇక మీకు తెలుసు కదా, నేను ఆపిన పైపింగ్ ఈ రోజు పూర్తి చేస్తున్నాను అనమాట. ఓకేనా. ఇలా ఇది రివర్స్లో పెట్టానండి, మర్చిపోయి. ఇంక చూడండి ఇటు నుంచి. ఓకేనా. ఇటు నుంచి పెట్టేసుకోవాలి. ఇక చిన్న కుట్టును కూడా మనం ఏంటంటే వదలకుండా వేసుకోవాలి చక్కగా. ఇంకా ఇలా నీట్నెస్ అంటే అదే చిన్న జాయింట్నైనా చిన్న కుట్టునైనా ఏముందిలే అని వదిలేసామనుకోండి, ఈరోజు ఒకటి వదిలేస్తే రేపు రెండు వదిలేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల పనిని ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయొద్దు మనం. ఓకేనా. చూడండి దీన్ని ఇలా వేసి ఇక్కడ నుంచి దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఈ డాట్ని మలుచుకోండి అంతకు వీలైతే, మనకి ఏమైనా ఇబ్బంది అనుకుంటే మలవండి. ఓకేనా. ఇలా వేసేసుకొని దీన్ని తీసేసుకోవాలి. ఇంకా ఫినిషింగ్ అనేది మన చేతిలోనే ఉంటుందండి. మనం ఎలా వేయాలి ఎలా చేయాలి అంటే అలాగే ఉంటుంది, మన చేతిలోనే ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా. ఇక మనం ఏముందిలే అనుకుంటే అది ఏముందిలే అంతే, ఇంకా ఏం లేదు. ఓకేనా. ఇంక ఇలా ఈ డాట్ని కొంచెం లూజ్ చేసి ఇక్కడ కుట్టు వేయండి, దాన్ని పడిపోయినా ఏం లేదు దాంట్లో, కానీ లూజ్ ఉండాలి. ఈ డాట్ ఇక్కడ పట్టేయద్దు. ఓకేనా. ఇలా ఒక్కొక్కటి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇక్కడ చిన్న కాటు పెట్టండి ఇక్కడ, ఎందుకంటే మూల వచ్చింది కదా మనకి, ఈ మూల కాడ మనకి కాట్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. ఇలా షేప్ అనేది తిరుగుతుంది అనమాట మనకి. దీన్ని ఇలా ఒక పాదం మందం కుట్టు వేసుకుంటే సరిపోతుందండి, మనకి పెద్దగా అవసరం లేదు. లేదంటే చేతి పని చేసుకోవచ్చు. ఇక మనకి చేతి పని బాధ అయితే ఎక్కువ ఉండదండి థ్రెడ్ పైపింగ్స్ కానీ. ఇంకా చూడండి ఎంత నీట్గా వచ్చింది మనకి, చక్కగా నీట్గా వచ్చేసింది. ఓకేనా. ఇక దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వెనక డాట్స్ వేసుకోవాలి. ఓకేనా. చూడండి వెనక డాట్స్ వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడికి మనకి మనం పెట్టిన గుర్తులు ఇక్కడికి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి మన ఉక్సులు పట్టి కాజల పట్టి గుర్తు అనమాట. ఇక ఈ రెండింటిని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక 1/2 ఇంచ్ ముందు చెస్ట్ భాగాన్ని బట్టి 1/2 ఇంచ్ అనమాట. ఓకేనా. ఇది ఇలా మలిచి ఇప్పుడు పైనుంచి మనం ఏం చేయాలి అంటే 10 ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చు వదిలేసి. ఓకేనా. ఇది కూడా సేమ్ యాస్టీజ్గా అంతే 10-10.5 పెట్టేసి ఈ డాట్ని దీంట్లో కలపాలి. సేమ్ ఇక ముందు ఎంత అయితే పెడతామో వెనక డాట్ కూడా అంతే రావాలి. తక్కువ వేస్తాము అంటే ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది బ్లౌజ్. మనకి వెనక రెట్ట ఎక్కడైతే ఉంటుందో ముందు చెస్ట్ భాగం కొన కూడా అక్కడే ఉంటుంది. అంటే ఇది ముందు కొన భాగం చెస్ట్ది ఇది, వెనక రెట్టది ఇది అన్నట్టు. ఇలా మనకి సమానంగా ఉంటేనే ఇక్కడ మీకు ఏమవుతుందంటే మంచిగా నీట్గా వస్తుంది. ఇదంతా టైట్ పట్టేసి చెస్ట్ దగ్గర బొంగ అనేది వస్తుంది అనమాట. వెనక డాట్ని ఈజీగా వదిలేయద్దు, మనకి ఏముంది ఇంతే కదా అని. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా అనుకొని ఒక సైడ్కి పైనుంచి కుట్టు వేసుకోవాలి, కనిపించకుండా చేసుకోవాలి ఏదైనా. ఓకేనా.
అప్పటికప్పుడు కాజేసుకోవాలి పనిని, దాన్ని పెంచకూడదు. పనిని ఇంకా పెంచుకుంటూ మనం వెడల్పు చేసుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే వేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టేసి ఒక్కసారి దీన్ని ఇలా చూసుకోవాలి, అంతే, ఏం లేదు. చూసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఇదేంటి అంటే మనకి ఇలా లేచి ఉండకుండా ఒక పక్కకి ఇలా అనుకొని మనం కుట్టు వేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది, అంతే, ఏం లేదు. ఓకేనా? ఇలా చేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది, చూడడానికి చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి అనమాట. ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది వేద్దాం. ఇప్పుడు నేను కాజాల పట్టి అనేది రెడీ చేసుకున్నాను కదా, ఇది వచ్చేసి ఇది చూడండి, ఇలా పెట్టేసి పైనుంచి కుట్టు వేసేసుకుంటూ రావాలి. కాజాల పట్టి పైకి లోడింగ్ చేయొచ్చు, ఇలాగ కూడా కుట్టొచ్చు, మన ఇష్టం ఇంకా అది. ఓకేనా? ఇంక దీన్ని ఇలా పెట్టేసి ఇలా లోనకి మలిచి నీట్గా ఉండేటట్టుగా చేసుకోవాలండి. ప్రతిదాన్ని కూడా హడావుడి చేయొద్దు, నెమ్మదిగా అయినా కూడా మనం ఈ మూలలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా చేసుకోవాలి. హడావుడి చేసి ఆగమాగం అయితే చేయొద్దు మనం ఏ పనినైనా. ఓకేనా? ఇలా చేసేసి దీన్ని ఇలా మలిచి కొంచెం 1 ఇంచ్ అలా ఉండేటట్టుగా చూసుకోండి కాజాల పట్టి అనేది. ఓకేనా? ఇలా వెనక చేయబెట్టుకొని నీట్గా ఇలా కుట్టుకోండి. చూడండి, ఓకేనా? దీన్ని కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా ఓకేనా? తర్వాతకి దీని పక్కన ఇంకొక కుట్టు ఇలా వేసుకొని దీన్ని కటింగ్ చేసేసుకోవాలి సమానంగా. చూడండి, ఈ పీసులు కూడా లేకుండా ఒకేసారి చేసేసుకోండి. ఓకేనా? ఇలా చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి అనమాట. ఉక్సులు పట్టి అనేది అది కింద నుంచి మనం పైకి వేసేది. దీనికి కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే వేయకుండా ఉంటేనే బాగుంటుంది. థ్రెడ్ పైపింగ్ బదులు ఈ ఉక్సులు పట్టి కాజాల పట్టి మధ్యలో మనం మొగ్గలు కానీ పోట్లీ బటన్స్ కానీ పెడితే ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఇలా చెక్ చేసుకోండి ఒకసారి. ఇలా చెక్ చేసుకొని మనకి ఎగస్ట్రా కావాల్సినంత తీసేసుకొని చక్కగా చూడండి ఇలా పెట్టేసి ఇది 1.5 ఇంచెస్ వెడల్పు మీద తీసుకున్నాను. ఓన్లీ లైనింగేనండి, నేను పెద్దగా ఎక్కువ లైనింగే వాడతాను ఈ ఉక్సులు పట్టి వరకు. కాజాల పట్టికి మాత్రం నేను డబల్ వాడతాను అనమాట. అది ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి. ఇది లోనకి మలుస్తాం కదా, మనకి పైన ఈ క్లాత్ అనేది సపోర్ట్ ఉంటుంది. అలాంటప్పుడు అది ఇది మందం అవుతుంది అనమాట డబల్ వేస్తే. అది బయటకు ఉంటుంది కాబట్టి అంత మందం ఉండదు. కాబట్టి మనం వేసే విధానం ఏంటి అంటే చూసి వేసుకోవాలి. ఏదైనా కూడా హడావుడి చేయకుండా చూసి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? దీన్ని ఇలా చూడండి 1 ఇంచ్ ఇది కూడా. ఓకేనా? ఇలా పెట్టేసి లోడింగ్ ఏదైనా కూడా ఎడ్జ్ కుట్టుపడేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా? ఇలా చిన్నగానే వేయండి, తొందర ఏముంది మనకి. ఓకేనా? ఇలా గీరుకుంటూ చక్కగా వేసేయండి. పైన కుట్టు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే, ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓకేనా? మనం ఫోల్డింగ్ దీని పక్కనే చేయాలి. ఇది నేను అడ్డపన్నాలో తీసానండి క్లాత్, అందుకనే కొంచెం సాగే గుణం ఉంది. ఇక్కడ మనకి వెనక డాట్ కాడ మనం ముందైతే ఇక్కడ ఫిల్ట్ పెడతాం, ఇది వెనక కాబట్టి ఫిల్ట్ అలాంటిది ఏమి ఉండదు దీనికి. ఓకేనా? ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లు 2 కూడా ఇంకా చూడండి ఇలా పెట్టి చక్కగా కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా వచ్చింది చూడండి మనకి. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, క్లాస్ చకచక నడిచిపోతుంది మనకి, ఎక్కడ కూడా ఆగే అదుపు అనేది లేదు. ఈ మధ్య చాలామంది అన్న మీరు మళ్ళీ మధ్యలో మోటివేషన్ క్లాసులు ఆపారేంటన్నా అని అడుగుతున్నారు. నేనేంటి అంటే మీకు ఏమైనా బోరు కొడుతుందేమో, దాన్ని అసలు వింటున్నారా వినట్లేదా, కామెంట్స్ వస్తాయా లేవా అని నేను 2 రోజులు ఆపానండి. ఎందుకంటే ప్రతి క్లాస్లో కూడా కొంతమంది ఏంటి అంటే పని మీద ఉంటారు, నాలాగనే బిజీ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు క్లాసే వింటారు. ఈ మోటివేషన్ అనేది కొంతమందికి నచ్చిద్ది, నచ్చదు. మాకు కూడా తెలుసు కదా అనే ఫీలింగ్లో ఉంటారనమాట. అందువల్ల నేనేంటంటే ఎవరి మైండ్ డిస్టర్బ్ చేయడం నాకు నచ్చదు. క్లాసుల కోసం అని నేను చెప్తాను ఏది చెప్పినా. కాకపోతే చాలామంది అడుగుతున్నారు, నేను పెడతానండి మళ్ళీ.
ఈ క్లాస్ వరకు అయితే నేను పెట్టలేదు. నెక్స్ట్ మళ్ళీ క్లాస్కి నేను మంచి మంచి స్టోరీస్, రియల్గా చూసిన స్టోరీసే చెప్తానండి మీకు. వాటి వల్ల ఏంటి అంటే మన మనసులో ఉన్న బద్ధకం, మన మైండ్లో ఉన్న నేను చేయగలుగుతానా లేదా అనే డౌటు, మన బాడీలో ఉన్న బద్ధకం, ఇవన్నీ కూడా పోతాయని చెప్తాను నేను ఏదైనా కూడా. ఓకేనా? ఇలా ఇలా మాకేంటంటే మసీదులో మంచి మంచి మాటలు చెప్తారండి. తల్లి గురించి, తండ్రి గురించి, బ్రదర్స్ గురించి, సిస్టర్స్ గురించి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఆడవాళ్ళని ఎలా చూడాలి, చాలా చాలా ఇదిగా ఉంటుందన్నమాట. చాలా ఇదిగా, ఎంత ఇదిగా చెప్తారంటే ఇక వాళ్ళు చెప్తుంటే ఏడుపు తప్పనిచ్చి వేరే ఇక ఏది ఉండదన్నమాట. ఏడుపు వస్తూ ఉంటుంది. అలా చెప్తారనమాట మా మసీదులో. ప్రతి విషయాన్ని ఒకళ్ళని మాట అనే ముందు ఆ మాట యొక్క మతలబ్ ఏంటి అని మాకు విశ్లేషంగా, అంటే మంచిగా దాని అర్థాలు 10 ఉన్నా కూడా 10 కూడా తీసి చెప్తారనమాట. అవతల వాళ్ళ మనసు అలా ఇబ్బంది పట్టకూడదు, దేనికైనా సామ్రాజ్యంగా సమస్యని తీర్చేసుకోవాలి, ఇంట్లో కానీ బయట కానీ ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మా ప్రవక్త గారు చెప్పినాయి. మా ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త అని ఉంటారండి. తను ఎలా అయితే గడిచారో, తను ఎలా అయితే బతికారో, చాలా పెద్ద వ్యక్తి అండి. తన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చాలా దేవుడు భక్తి గలవాడు. అలాంటి అతని దారిలో నడవాలని ప్రతిదీ కూడా నేను ఈ రోజున మీకు ఈ క్లాసులు చెప్తున్నాను అంటే, అలాంటి నేను ఆయన గురించి చెప్పడం విన్న తర్వాతనే పరులకు సహాయం చేయాలి అనే ఆలోచన వచ్చిందండి నాకు. అంత శాంతివంతుడు అనమాట, అంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి విషయాలు మాకు చెప్తూ ఉంటారు. అందువల్ల నేను ప్రతిదీ కూడా ఏంటి అంటే నేను ఏదైనా చెప్పేటప్పుడు ఎమోషనల్గా చెప్తాను. మీకు అర్థం కావాలి, మైండ్కి ఎక్కాలి, ఏదైనా మంచిగా ఉండాలి అని అలా చెప్తూ ఉంటాను. మీకు దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడకూడదు. నేను మళ్ళీ ఆలోచిస్తాను, మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారా ఏంటి అనే ఆలోచన వస్తూ ఉంటుంది అనమాట నాకు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక నెక్ వేసుకొని ఈ యొక్క వీడియోని మనం కంప్లీట్ చేసుకుందాం. రేపు ఒక్కరోజు అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ మీకు అవసరం ఉంటే ఈ వీడియో కింద పెట్టండి, మోటివేషన్ క్లాస్ పెట్టండి అన్నయ్య అంటే దీంట్లోనే ఒక 2 నిమిషాలు మోటివేషన్ చేస్తాను అనమాట. మీకు పెట్టండి అన్నయ్య అంటే పెడతాను, వద్దు అంటే వదిలేస్తాను, అది మీ ఇష్టం. ఓకేనా? అయితే ఇప్పుడు దీనికి మాత్రం మెడకి మనం సేమ్ చూడండి, దీన్ని కూడా ఇలాగే. మళ్ళీ వచ్చే మనకి క్లాసులలో వేరే రకమైన పైపింగ్ చూపిస్తాను చూడండి, అది కూడా ఇంకొక రకమైన మాట. ఓకేనా? చాలా రకాలు ఉంటుంది పైపింగ్, నేను అన్ని రకాలు వాడతానండి. క్లాత్ని బట్టి వేస్తాను నేను. అది కూడా వీలైతే ఏ క్లాత్కి ఏ పైపింగ్ వాడాలి అనేది నేను ఈ క్లాసులు అయిపోయిన తర్వాత ఒక వీడియో పెడతాను. మీ కామెంట్లన్నీ కూడా నేను సేవ్ చేసుకుంటున్నానండి చాలా వరకు. ఎందుకంటే నేను మళ్ళీ వీడియోలు తర్వాతకి డౌట్స్ మొత్తం కూడా తీయాలి కదా, అందువల్ల సేవ్ చేస్తున్నాను. మీరు టెన్షన్ పడొద్దు. చిన్నవి అయితే మాత్రం నేను షార్ట్లలో పెట్టేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇలా వేసి దీన్ని ఇలా తీసేసుకొని దీన్ని కట్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని చూడండి ఇలా ఒకసారి గీరుకోవాలి మొత్తం కూడా. పైపింగ్ అనేది ఇలా గీరుకుంటే మనకి చక్కగా వస్తుంది అనమాట. ఓకేనా? చాలా బాగుంటుంది, బ్రాండ్గా కూడా ఉంటుంది. ఇంకా నెక్ లైఫ్ లాంగ్ కూడా మనకి ఖరాబ్ కాదనమాట. ఇలా వేసుకుంటే ముక్క కట్టినట్టు ఉంటుంది, వేసుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ పైపింగ్కి కూడా మళ్ళీ వేరే ముక్క కట్టొచ్చు, అదొక ఇదనమాట. చాలా రకాలు ఉంటాయి. అవి కూడా నేను ఇంకా మనకి 2-3 రకాల బ్లౌజులు ఉన్నాయి కదా, దాంట్లో చూపిస్తాను మీకు. ఇలా అని పై కుట్టు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలానే ఉంచి సేమ్ యాస్టీజ్గా ఇలా కూడా మనం మలిచి కుట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంకా చూడండి, మ్యాక్సిమం ఇలాగే కుట్టితే మంచిది అనమాట. మనకి చూడడానికి లుక్ ఉంటుంది. నెక్ ఇది మాత్రం నెక్ దగ్గర వేసేటప్పుడు సమానంగా ఎడ్జ్కి వేయండి కుట్టు, ఇంకా ఎగస్ట్రా పీస్ని బయటికి రానివ్వద్దు. ఓకేనా? ఇలా సరిపుచ్చుకుంటూ, ఇది సాగే క్లాతే కాబట్టి ఈ మూల మీద గుంజినా మనకు పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ మనకి రౌండ్ తిరగాలి కదా, అందువల్ల కొంచెం గుంజుకుంటూ వేయాలన్నమాట. ఇలా ఈ క్లాత్ని కూడా మనం తిప్పాలి రౌండ్ని. ఓకేనా? ఇలా చూడండి ఎంత మంచిగా వస్తుందో మనకి. నేను వేసింది పాలిస్టర్ క్లాతేనండి, పెద్దగా కాస్ట్లీ క్లాత్ కూడా కాదు, కానీ మనకి చక్కగా తిరుగుతుంది. పైపింగ్ కూడా ఎంత నీట్గా వస్తుందో చూడండి. క్లాసులు ఎలా నడుస్తున్నాయి, ఎలా చెప్తున్నాను కామెంట్ చేయండి. అలాగే మీ బాధ్యతగా మన ఛానల్ని వేరే వాళ్ళకి పరిచయం చేయండి. ప్రతి ఒకళ్ళ బాధ్యతలాగా మీరు ఏదైనా నాకు నేర్పినందుకు ఫీజు ఇస్తున్నారు అంటే అదేనండి, గురుదక్షిణ కింద.
నాకు వేరే వాళ్ళకి పంపించడం నాకు చాలా ఆనందకరం. చాలామంది అంటున్నారు, అన్నయ్య ఆరోగ్యం సహకరించక నేను సరిగ్గా చూడట్లేదు, మళ్ళీ చూస్తున్నాను అన్నయ్య అని ఒకళ్ళు వేరే ఊరు వెళ్ళి కూడా మళ్ళీ వచ్చి నేను పాషా టైలర్ గారు ఛానల్ చూస్తున్నాను, నేను క్లాసులు అటెండ్ అవుతున్నాను, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి తను రావడం, అలా నాకు చాలా నచ్చాయండి. ఆ మాటలు నా హృదయాన్ని కదిలించాయి. ఇంకా మంచిగా చెప్పాలి, ఇంకా మంచిగా నేర్పించాలి. చూడండి, వాళ్ళు ఏంటంటే నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఆ మాట అనడం వల్లనే నాకు అర్థమైపోయింది, వీళ్ళు చాలా ఇదిగా నేను ఎలా అయితే నేర్పిస్తున్నానో వాళ్ళు అలా నేర్చుకుంటున్నారు అనే ఆలోచన నాకైతే వచ్చేసింది అనమాట. అలా మీరు కూడా ఏంటి అంటే మీకు ఏదైతే నా క్లాసులు చూసి అనిపిస్తుందో అదే చేయండి, కామెంట్, ఓకేనా? ఇంకో మాట ఏంటి అంటే అస్సలు మనకు కటింగ్ రాదు, కటింగ్లో మెలకువలు తెలియవు, డాట్స్ గుర్తులు ఏడ పెట్టాలి, ఖర్చులు ఎంత తీయాలి, అసలు దేనికి ఎంత షోల్డర్ పెట్టాలి, ఇవన్నీ ఎంత నెక్ డీప్ పెడితే బాగుంటుంది, ఇవన్నీ తెలియదు కటింగ్లో. కానీ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ ఉంది. అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర పేపర్ కటింగ్ ఉందండి, అన్ని సైజులు ఉన్నాయి. ఇది వచ్చేసి నడుము సైజు ప్రకారం, అంటే ఉక్సులు పట్టి నుంచి కాజల పట్టి వరకు ఎంతైతే ఉందో అంత, 30 ఉన్నా, 34 ఉన్నా, 26 ఉన్నా, అలా మీకు 50 సైజు దాకా ఉందండి మన దగ్గర. నడుము సైజు ప్రకారం మెడ హైటు మొత్తం కూడా నేను పర్ఫెక్ట్గా చూసుకోండి. మీరు ఈ వీడియో చూడాలంటే నేను ఇప్పుడు పెట్టిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను, అది ఓపెన్ చేసి చూడండి. అదంతా చూసిన తర్వాత మీకు బుక్ చేసుకోవాలంటే అదే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంటుంది, కంపెనీ నెంబరు, దానికి వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, చేసి తీసుకోవచ్చండి. ఇప్పుడు నా క్లాసులు ఎలా అయితే ఉన్నాయో నా కటింగ్ అలాగే ఇదే కటింగ్ అండి మీకు చూపించేది. చూడండి, చంక డౌను, ముందు డౌను, సైడ్లకి ఎక్కడెక్కడ కాట్లు పెట్టాలి, షేప్ ఎలా తీయాలి అన్నీ ఉంటాయి. అలాగే పర్సనల్గా నేర్చుకోవాలి అనుకుంటే, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, లేకపోతే పొద్దుగూకులు ఏదైనా పని ఉంది, టీచింగ్ చేస్తున్నారు, చాలా వేరే పనులు ఉన్నాయి, 1 గంట 2 గంటలు ఈ టైం తీయలేకపోతున్నారు అంటే పర్సనల్ క్లాసులు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకోండి. అవి ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్స్ అని కొట్టగానే మన యాప్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు అది ఓపెన్ చేయగానే కొంచెం అమౌంట్ అడుగుతుంది, అంటే 1000 నుంచి 5000 లోపే అడుగుతుందండి. ఆ కోర్సు వచ్చేసి బయట మీకు 20,000 నుంచి 50,000 దాకా ఉంటుంది. అలాంటి కోర్సు ఒక 20 రకాల బ్లౌజులు నేను దాంట్లో నేర్పించాను. ఒక 5,000 మావి కావని మీరు ఖర్చు పెట్టుకుంటే చక్కగా మీకు 5,000 కూడా ఉంటుందండి, 5,000 లోపే ఉంటుంది. ఇంట్లో కూర్చొని 20 రకాల బ్లౌజులు నేర్చుకోవచ్చు. ఆ యాప్ను కూడా మీకు యూజ్ అయితేనే ఎక్కించుకోండి. ఆ యాప్ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, అది ఓపెన్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడతాయండి. నేను నా కటింగ్ పరంగా, స్టిచ్చింగ్ పరంగా, నా మాట పరంగా ప్రతిదీ కూడా మీకు ఉపయోగపడాలని చాలా ప్రయత్నిస్తానండి. నా ప్రయత్నం విఫలం కాకుండా చేయాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు లైక్, షేర్, కామెంటు ప్రతి ఒక్కళ్ళకి పరిచయం చేస్తేనే నా ఛానల్ అంటూ మీకు అంటిన మరకలాగా ఎప్పుడూ మీ జీవితాంతం చూడగలుగుతారు. ఎందుకంటే మీ ఆధారాభిమానాలే ఇంతవరకు నాకు తీసుకొచ్చాయి, మా కుటుంబ సభ్యులు నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు అని నేను ఎప్పుడు నమాజ్ చదివేటప్పుడు దువా చేసుకుంటూ ఉంటాను. మా ఇంట్లో వాళ్ళు ఎంతనో, నా యూట్యూబ్ వాళ్ళు కూడా అంతే అండి. వాళ్ళ ప్రతి ప్రాబ్లం కూడా వాళ్ళని దూరం చేయాలా, మీరు ఏది ఉన్నా కూడా వాళ్ళకి తీసేయండి. వాళ్ళు నాకు చెప్పుకోలేనివి ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తీసేయండి. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు తీసేసి నా పని వాళ్ళకి వచ్చేటట్టు చేయండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. ఇదే ప్రార్థిస్తానండి నేను ప్రతిసారి కూడా. మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీ ఆధారాభిమానాలు నా కామెంట్ రూపంలో, లైక్ల రూపంలో, షేర్ రూపంలో నాకు కనబడుతున్నాయండి. అందుకని నేను ప్రేమిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. నా ఫ్యామిలీ మెంబర్స్, నా చెల్లెళ్ళు ఉన్నారు, దీంట్లో నా అక్కలు ఉన్నారు, మా అమ్మలు ఉన్నారు, మా అమ్మమ్మలు ఉన్నారు, పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు అందరు ఉన్నారు. అందరూ కూడా నా ఛానల్ని ఫాలో అవుతున్నారు, నాకు లైక్లు చేస్తున్నారు, షేర్లు చేస్తున్నారు. ఎవరండి ఈ రోజుల్లో ఎవరి కోసం ఏది చేయరు? చూడండి, మనం ఏంటి అంటే ఏదన్నా చూసి కూడా దాంట్లో మెసేజ్ ఏరుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఒక సినిమా చూస్తున్నామంటే దాంట్లో పాట చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫైట్ చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటి అంటే ఆ యొక్క మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, పాటల మ్యూజిక్కి అలా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ మెసేజ్ కొంతమందే తీసుకుంటారు. ఆ ఒక సినిమాలో, ప్రతి ఒక్క సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ అందరికీ అర్థం కాదు, అది తీసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు అనమాట. నా ఛానల్లో కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాటని ఆదరిస్తారు, నేను చెప్పే ప్రతి పనిని వాళ్ళ పనిలాగా చేస్తారు, నా మాటకి నన్ను చాలా గౌరవిస్తారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీ ఇంట్లో మనిషిలాగా నాకు ఆదరాభిమానాలు ఎప్పుడూ దొరుకుతున్నాయి, అలాగే దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇక ఈరోజు క్లాస్ ఎక్కువ కావచ్చు. ఈరోజు క్లాసులో మళ్ళీ రేపు నేను 3 ప్రశ్నలు అడుగుతాను. అలాగే రేపటి క్లాస్ మళ్ళీ ఏంటి అంటే మనకి హ్యాండ్స్కి చంకపేలికలు ఎలా వేయాలి, హ్యాండ్స్ ఎలా ఎక్కించాలి, సైడ్ జాయింట్లు ఎలా వేయాలి, అది కూడా ముఖ్యమైనదండి, చాలా ముఖ్యమైనది. మీకు చక్కగా అది కూడా చూపిస్తాను.
ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.